not your standards that God wants. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క స్టాండర్డ్స్ ని చూసి దేవుడు నిన్ను ఇష్టపడేటువంటి వాడు కాదు. Your standards are as filthy rags before God. నీ జీవిత విధానంలో నువ్వు అనుసరిస్తున్నటువంటి స్థితి దేవుని ఎదుట మురికిగా కనబడుతున్నది. It's this word that he gives you. ఆయన నీకు ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని దేవుడిస్తున్నాడు. And he says, obey these words. ఈ వాక్యమునంతటికి నువ్వు విధేయత చూపమని ఆయన చెప్తున్నాడు. It's these words that he honors. ఈ వాక్యముల ద్వారా మాత్రమే నువ్వు ఆయన్ని ఘనపరచాలి. And if you honor him by obeying his words, దేవుని వాక్యానికి విధేయత చూపట ద్వారా నువ్వు దేవుని ఘనపరచగలిగితే, that's when you honor him. అలా చేయటం ద్వారా మాత్రమే నువ్వు దేవుని ఘనపరుస్తున్నావని అర్థం చేసుకో. So you see, God's standards should be our standards. కనుక దేవుడు ఏ విధంగా జీవించాలని కోరుతున్నాడో అదే జీవిత విధానం మనం అనుసరించాలి. Not the other way around. ఇంకొక వేరొక మార్గం ఏమీ లేదు. And his standards are found in this book. ఆయన మనల్ని జీవించమని